పుణ్యశీల గారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు మనతో పాటు జాయిన్ అయ్యారు. పుణ్యశీల గారు, ఆ దృశ్యాల గురించి చూసిన ఆ దృశ్యాల గురించి ఒక్క మాట చెప్పండి, తర్వాత డీటెయిల్స్లోకి వెళదాం. సార్, అక్కడ ఆలీబాబా అరడజన్ దొంగల్లాగా నారాబాబా 9 దొంగల్లాగా కనిపించట్లేదా సార్ మీకు అక్కడ? నేను చెప్పలేను. నాకైతే అలాగే కనిపిస్తుంది. మీకైతే అలాగే కనిపిస్తుందా? నాకైతే అలాగే కనిపిస్తున్నారు సార్. ఎందుకంటే వీరు చెప్పినట్టుగా పాప భీతి, భగవంతుడితో ఆటలాడుకుంటున్నాం, మన బ్రతుకులు రేపేమైపోతాయి అనేటటువంటి టెన్షను ఒక్కొక్కళ్ళ మొహాల్లో ఎంత చక్కగా, చాలా క్లియర్గా, వాళ్ళ కళ్ళు నేలనే తప్ప అసలు ఎవరిని ఫేస్ చేయలేకపోతున్నారు. చూడండి ఒక్కసారి, చక్కగా ఎంత చక్కగా పద్ధతిగా జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల అమలు చేయడానికి మాత్రం పాపం వాళ్ళకి ధైర్యం సరిపోలేదు, కానీ ఆ నవరత్నాల్ని మాత్రం బేస్ చేసుకుని పార్టీకి 3 చొప్పున చక్క బంగారు కొండల్లా భలే కూర్చున్నారు సార్, నవరత్నాల్లో వచ్చి. కానీ ఏది కూడా ప్రజలకు ఉపయోగపడేది చెప్పకుండా ఇన్ని నెలల్లో మేము ఇది చేసాం, ఇది చెయ్యగలిగాం, ఇంత పురోగతి సాధించాం, మరి రాష్ట్రానికి మరి ఇంత అప్పు చేసి తీసుకొచ్చాడు, మరి దాని గురించి చెప్పగలుగుతాం, మరి మేము ఇచ్చినటువంటి సూపర్ 6 సూపర్ 7 మరి ప్రజలకి ఈ రకంగా చేయగలిగాము అని చెప్పడానికి మాత్రం మరి ఏనాడు ఈ రకంగా రానటువంటి వీళ్ళు ఈ రోజున మాత్రం చాలా చక్కగా ఆ విధంగా కూర్చోవడం అనేది మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం నిజంగా అసలు ఇలాంటివి నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ఇలాంటివి చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమవుతున్నాయి సార్. పైగా ఎంత ఎక్సలెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ మాట్లాడతారంటే సార్, చెప్పండి ఎంత ఎక్సలెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ మాట్లాడతారంటే అది మీకు నాకు కూడా ప్రస్తుతం అది అర్థం అవుతుందో అర్థం కాదా, లేదా మన కర్మ కొద్దీ అర్థం చేసుకోవాలా అనిపిస్తా ఉంటుంది. పైగా అనగానే ఇంగ్లీష్ అయిపోతుందా సార్? కేటీఆర్ గారి మాటలు మీరు తీసుకోవాలమ్మా. కేటీఆర్ గారు మాట్లాడిన మాటలను ఇప్పుడు మనం తీసుకోవాలమ్మా. ఎంత చంద్రబాబు నాయుడు గారు తప్పిస్తే ప్రపంచంలో ఊరు మాట్లాడరు. అసలు చంద్రబాబు నాయుడు గారి ఇంగ్లీష్ గనక తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ ని అద్భుతంగా మార్చి మరి పేద పిల్లల్ని అంతర్జాతీయ స్థాయి దాకా తీసుకువెళ్లి అక్కడ ఐక్యరాజ్య సమితిలో కూర్చోపెట్టి వండర్ఫుల్, అసలు ఇంగ్లీష్ పేదవాడు మాట్లాడితే ఎలా ఉంటుందనేది ఆయన చూపించగలిగాడు. కానీ ఈయన దయ వల్ల అసలు ఈయన మాట వింటే అసలు చదువుకోవాలి అన్న కోరిక గాని, ఇంగ్లీష్ మాట్లాడాలి అన్న కోరిక గాని శాంతం చచ్చిపోతుంది సార్. రైట్, ఒక విషయం చెప్పండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి టూర్ లో ఆశాంతం మీరు ఉన్నారు, అక్కడే ఉన్నారు, అంతా చూశారు. ఆ జనసంద్రం గురించి చెప్పండి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ జోగి రమేష్ గారి ఇంటి పైన దాడిలో పోలీసులు కూడా సూత్రధారులే, వీళ్ళంతా కుమ్మక్కై చేశారని కొన్ని ప్రూఫ్స్ కూడా ఏవో చూపించినట్టున్నారు. అసలు నిజంగా పోలీసులు ఆ విధంగా టీడీపీ గూండాలు రౌడీలతో కలిసి వ్యవహరచన చేయడం ఏంటి? అసలు నిజంగా ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జనరంజకంగా అసలు జన నీరాజనం జరిగిందని చెప్పడంలో మాత్రం నేను అసలు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. నిజంగా రాజకీయాల్లో ఎలా ఉన్నాం, ఎలా చేశామనేది కాదు సార్, ఒక అద్భుతమైనటువంటి నాయకుడికి నిజంగా పనిచేసేటటువంటి అదృష్టం కొంతమంది తలరాతల్లోనే ఉంటుంది. అది నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా అది ఒక అదృష్టంగా నేనైతే చెప్తా ఉన్నా. నేను ఖచ్చితంగా సార్, ఎవరు ఏంటి ఎలా అనేది పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా ఇట్లాంటి నాయకుడి కింద, ఎందుకంటే అంటారు కదా కాకిలాగా 100 సంవత్సరాలు బతకటం కాదు, హంసలాగా 10 రోజులు బతికినా కూడా ఆ బ్రతుక్కి విలువ ఉంటుంది అని చెప్పని, నిజంగా అటువంటి నాయకుడిని చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. ఆ నాయకుడి కోసం వచ్చినటువంటి ఆ జన సందోహాన్ని చూడటానికి కూడా 2 కళ్ళు చాలే సార్. మీరు నమ్మరు సార్, మార్నింగ్ వెళ్ళిపోయాం మేము అన్న ఎప్పుడొస్తారా అని వెయిట్ చేస్తూ. ఎందుకంటే పోలీసు వారు కూడా ఉన్నట్టుండి ఏమైందంటే సార్, మాకు స్టార్టింగ్ ఇచ్చినటువంటి ఒక రూట్ మ్యాప్ వేరు సార్, మరి లిటరల్లీ ఒక 2 అవర్స్ లో అన్న స్టార్ట్ అవుతారనగా 9 o'clock కి రూట్ మ్యాప్ మారిపోయింది సార్. ఆ రూట్ మ్యాప్ మారిపోయేటప్పటికి మరి ఎంత తెలివిగా పోలీసు వారిని
ఆడుకుంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఏదో చేద్దామనేటటువంటి ప్రయత్నంలో బొక్కబోర్లా పడతా ఉన్నాడు సార్. రూట్ మ్యాప్ అప్పటికప్పుడు చెప్తున్నాను సార్, ఆ నేత అటువంటి నేత 10 నిమిషాల్లో రూట్ మ్యాప్ మార్చేసినా కూడా జనసంద్రాన్ని ఆపగలిగేటటువంటి సాహసం మాత్రం ఈ కూటమి ప్రభుత్వం గాని పోలీసు వారు గాని చెయ్యలేరు సార్. ఖచ్చితంగా రైట్ ఒక చిన్న అది బ్రేక్ మాత్రం ఖచ్చితంగా చెప్తా.